కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంటే దాదాపు 10 ఏళ్ల కాలంలో తెలంగాణలోని కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిన సంఘటనలపైన సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. అంటే గతంలో కేసీఆర్ హయాంలో కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎట్లా దుర్వినియోగమైందంటే నిజానికి సంక్షేమ పథకాల పేరిట పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలంటే ప్రజల వివరాలు కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అంటే కేసీఆర్ కోరారు. దాంతో వాళ్ళు ఆ సమాచారాన్ని అంటే ప్రజలకు సంబంధించి ఎన్నికల కమిషన్ దగ్గర ఏ వివరాలు అయితే ఉన్నాయో వాటిని ఆ డేటాను అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఇచ్చింది. అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఈ డేటాను వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ కింద అంటే అనేక వెల్ఫేర్ స్కీమ్స్కు అమలైన సంగతి మనకు తెలుసు. రైతు బంధు కావచ్చు, లేకుంటే కేసీఆర్ కిట్స్ కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, మరొకటి కావచ్చు. ఏవైతే సంక్షేమ పథకాలు కేసీఆర్ హయాంలో స్వైర విహారం చేశాయో అటువంటి సంక్షేమ పథకాల అమలు కోసం ఈ డేటాను ఉపయోగించుకున్నట్లుగా ఒకటి సమాచారం బయటకు వచ్చింది. ఈ సమాచారం ఎట్లా బయటకు వచ్చిందంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి అక్టోబర్ లేదా సెప్టెంబర్లో అనుకుంటా ఆయన ఒక ఫిర్యాదు చేశారు. సంక్షేమ పథకాల పేరిట ఓటర్ల వివరాలను ఇవ్వాలని గత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది, ఆ మేరకు మేము సమాచారం అందించామని చెప్పాడు. సో దీన్ని కేవలం అంటే ఓటు బ్యాంకులుగా ఉన్న అంటే ప్రజలు ఎవరు తమకు ఓట్లు వేస్తారు, తమ వైపుకు ఓటర్లను ఎట్లా మళ్లించాలి అనే కార్యక్రమంలో భాగంగానే బహుశా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటువంటి వ్యవహారం చేసినట్లుగా మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని బీఆర్ఎస్ హయాంలో భారీగా చోరీ జరిగినందున దీనిపై ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్తున్నాడు. అంటే బాధ్యులపై చర్యలు అంటే ఇక్కడ స్ట్రైట్గా బాధ్యుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపిస్తున్నాడు మనకు. అంటే అప్పుడు కేసీఆర్ తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ డేటాను వాడుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇది అత్యంత తీవ్రమైన నేరంగా కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సో బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని అంటే అని చెప్పారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిజానికి భద్రంగా ఉంచవలసింది ఎవరంటే ట్రస్టీగా ఎవరుంటారు ప్రజలకు, రాష్ట్రానికి ఎవరు ట్రస్టీ అంటే రాష్ట్ర ప్రభుత్వమే, అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. సో అటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని వ్యక్తిగత డేటాను తీసుకొని దాన్ని దుర్వినియోగపరిచి రాజకీయ లబ్ధి కోసం దాన్ని వాడుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో అవినీతి లేదా కుంభకోణాలు ఇతరత్ర ఒక యాంగిల్, ఇంకొకటి ఏంటంటే ఇటువంటి అధికార దుర్వినియోగం, దీనికి సంబంధించి కూడా ఇప్పుడు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా ఉన్నట్టుగా కూడా మనకు కనబడుతుంది. అండ్ ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో ఈ వ్యక్తిగత సమాచారం చోరీకి సంబంధించి కేసీఆర్ హయాంలో ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనే దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో కూడా ఒకసారి మనం విందాం. ఒక వ్యక్తి చేతిలో యువరాజు గారిని ఆ రాజులు ఇంప్రెస్ చేసి ఉండొచ్చు. యువరాజు గారికి ఆ రాజులు అత్యంత సన్నిహితులు, కుడి భుజం ఎడం భుజం అయి ఉండొచ్చు. కానీ మనందరి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలను ఒక వ్యక్తి చేతిలో పెట్టి రాష్ట్రాలనుగా దేశాల సరిహద్దులు దాటిచ్చి ఏ దేశంలో అయితే ఎలాంటి మనం శిక్షలు ఎలాంటి నేరగాళ్ళను పట్టుకోవడానికి ఒప్పందం లేని దేశాలకు పంపించారు అధ్యక్ష. నేను ఈరోజు మీకు చెప్తున్నా అధ్యక్ష, పార్లమెంట్ సభ్యుడిగా కొన్ని వందల లెటర్లు రాసిన ఆ దేశాలకు నేను మనుషులను పంపించిన, డేటా సేకరించడానికి డబ్బులు కట్టేలా తీసుకురాపోండి అని యుఎస్ నుంచి నా మిత్రులను ఆ దేశానికి పంపించిన అధ్యక్ష. వాళ్ళు ఇవ్వలేదు. నా దగ్గర చాలా వివరాలు ఉన్నాయి అధ్యక్ష. నేను దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళు ఎన్ని రకాల అధ్యక్ష రిజిస్ట్రేషన్స్ అనేటివి డే టైంలో జరుగుతాయి అధ్యక్ష. మనం స్లాట్ బుక్ చేసుకుంటాం నార్మల్గా 10 to 5 or 6, 7 ఒకవేళ అయితే 7, 8 o'clock రిజిస్ట్రేషన్లు అవుతాయి. మాట్లాడితే ఈ బండారం బయటపడితే ఎట్లయినా అడ్డుకోవాలి అని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినారు మీరు చూసిరు కదా అధ్యక్ష. ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష.
మిత్రుడు మహేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు, వారు కూడా వినాలి. కిషన్ రెడ్డి గారు స్వయంగా తిమ్మాపూర్ ఆయన సొంతూరులో భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసిండు అధ్యక్ష, 100 ఎకరాల భూదాన్ భూమిని డాక్యుమెంట్లు మార్చే పరిస్థితి ఉన్నది, వాటి కాపాడు ఉండని. ఈరోజు కేంద్ర మంత్రి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు, గతంలో హోంశాఖ మంత్రి అధ్యక్ష, ఆ కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన భూములను కూడా భూదాన్ భూములను కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ప్రైవేటు భూముల పేరు మీద భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఉన్నది ఎవరో తేలాలి అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయించిన అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారి ఫిర్యాదులు ఒక కేంద్ర మంత్రి అయిన ఆ భయం కూడా లేదు. ఆ రోజు హోంశాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. ఆయన సొంతూరులో 100 ఎకరాల భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును కూడా లెక్క చేయకుండా భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి మార్చేసిండ్రు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే నేను కేసు కట్టించిన అధ్యక్ష. పోకల్వాడలో ఈరోజు ప్రభుత్వ భూములను ప్రైవేట్కు ఈ ధరణి పోర్టల్ ద్వారా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అధ్యక్ష. కొన్ని 100,000 ఉన్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాలే కాదు ఇతర ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను యజమానుల పేర్లు మార్చడమే కాదు కొత్త అన్ని తయారు చేసి వాటి అన్నిటిని కూడా సిద్దిపేట రకరకాల ఒక్క దగ్గర అని కాదు, నాగారము ఒక ప్లేస్ అని కాదు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు కిషన్ రెడ్డి గారి ప్రస్తావిస్తున్నా అంటే ఈరోజు ఆయన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అధ్యక్ష. ఆయన సొంతూరులో ఆయన ఫిర్యాదు చేస్తే కూడా భయం లేకుండా భూదాన్ భూములను బదిలీ చేసి ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూముల కింద రిజిస్ట్రేషన్ చేసిండ్రు అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా ఫిర్యాదు చేస్తే దీని మీద చర్యలు తీసుకోకపోతే ఎట్లా అని నేను ఎంక్వైరీకి ఆర్డర్ ప్లే చేసి క్రిమినల్ కేసు బుక్ చేసిన అధ్యక్ష. ఇట్లా ప్రతి దగ్గర ఒక్కొక్కటి కాదు అధ్యక్ష, పోకల్వాడలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ చాలా ప్లేసులు, చాలా ఎఫ్ఐఆర్లు కొన్ని రైట్. ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి ధరణి పేరిట వీళ్ళు అంటే కేసీఆర్ హయాంలో జరిగిన ఘోరాలు, నేరాలు అంటే భూముల లేకుంటే దేవాలయాల భూముల లేకుంటే ప్రభుత్వ భూముల అవి ఏమైనా కావచ్చు, ఆ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చడానికి కూడా ఈ డేటా పనికొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే ప్రజలకు సంబంధించిన ప్రతి డేటా అంటే ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఆ భూమి ఎక్కడుంది అండ్ ఎట్లా ఉంది, దీనికి సంబంధించిన మొత్తం డేటా కూడా కలెక్ట్ చేసి ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. అంటే వ్యక్తిగత సమాచారాన్ని అనుమతి లేకుండా తీసుకోవడానికి వీల్లేదు, అట్లాగే వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం అనేది అదొక క్రిమినల్ యాక్ట్, అంటే క్రిమినల్ చర్య అది. సో ఇటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడిన ప్రభుత్వంగా కేసీఆర్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మంత్రి శ్రీధర్ బాబు మళ్ళీ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఎందుకంటే వ్యక్తిగత సమాచారాన్ని కూడా అంటే ఒకటి కాదు, ఇదే కేసీఆర్ హయాంలో జరిగిన ఘోరాలు, నేరాలు అన్నీ ఇన్ని కావు. ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేకుంటే మరొక రకమైన కేసు కావచ్చు, లేదంటే కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఎవరికి ఎక్కడ ఆస్తులున్నాయి, ఎవరికి ఎక్కడ భూములు ఉన్నాయి, ఎవరికి ఏముంది అనేది కూడా మొత్తం కలెక్ట్ చేసి దానికి అనుగుణంగా వీళ్ళు తమకు అనుకూలమైన వ్యక్తులకు వాటిని రిజిస్ట్రేషన్ చేయడం, లేకుంటే తమ వైపుకు ఆ ఆస్తులన్నీ వచ్చే విధమైన ఏర్పాట్లు చేసుకోవడం, ఆ మేరకు అప్పటి అధికారులపైన ఒత్తిడి చేసి ఇక రకరకాలుగా వాళ్ళు ఇటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. సో దీనిపైన థరో ఎంక్వైరీ జరిపితే, సమగ్ర విచారణ జరిపితే తప్ప ఈ మొత్తం వివరాలు బయటకు వచ్చే అవకాశం లేదు. సరే, ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించి అమలు కోసం మాత్రమే అని అక్కడికి ఆగిపోతే బాగానే ఉండేది. కానీ ఎలక్షన్ కమిషన్ దగ్గర డీటెయిల్స్ తీసుకోవడానికి, ఈ డేటా సేకరించడానికేమో ఆ సాకు చెప్పారు. ఏది, మేము వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయాలి కాబట్టి మాకు ఈ డేటా కావాలని అడిగారు. కానీ డేటా తీసుకున్న తర్వాత దాన్ని మిస్యూజ్ చేసినట్టుగా అనేక అంశాలు ఈ ప్రభుత్వ దృష్టికి వచ్చాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన వివరాల్లో కూడా ఆ విషయాలన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో వ్యక్తిగత సమాచారం అనేది అది ప్రభుత్వం దగ్గర జాగ్రత్తగా ఉండవలసింది, అది ఎన్నికల కమిషన్ దగ్గర ఉండవలసింది. అట్లాగే వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రభుత్వమే
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి రకరకాలుగా వాడుకోవడం అన్నది ఇది చట్ట వ్యతిరేకమైన చర్యగా అందరూ భావిస్తున్నారు. దీనిపైన విచారణ అనేది ఎప్పుడు మొదలవుతుందన్న దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ విచారణ జరిగితే మాత్రం ఖచ్చితంగా అప్పటి సీఎం కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది చాలా చాలా తీవ్రమైన నేరంగా మంత్రి శ్రీధరబాబు ఇప్పటికే చెప్పారు. కనుక ఇటువంటి తీవ్రమైన నేరానికి పాల్పడ్డందుకు గాను ఆధారాలు ఆల్రెడీ ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఆల్రెడీ ఫిర్యాదు చేశాడు. సో కనుక ఈ ఆధారాలన్నీ కూడా కేసుగా నమోదైతే కేసీఆర్ పైన మరొక కొత్త కేసు నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.